The number you are trying to call is currently not reachable. Please. Excuse me. యా Hi, I'm Renu, dermatologist. Sailesh call చేసి రమ్మని. యా ఫోన్ చేశారు, చెప్పారండి శైలేష్. సారీ, తను లొకేషన్ చూడడానికి వెళ్ళాడు. ఓ పర్లేదు, నేను తీసుకెళ్తానండి. పర్లేదా కలవచ్చు? నో దట్స్ ఓకే, నేను తీసుకెళ్తాను. Okay. రండి. ఒక్క 5 minutes ప్లీజ్, నేను కాల్ చేసి వస్తాను. ఓకే. ఓడి అమ్మ, ఏం డెవలప్ అయిందిరా హైదరాబాద్. అరే అసలు మనం ఇప్పుడు ఇల్లు కొనాలంటే కొనగలమేరా? ఫస్ట్ మనోడికి కాల్ చేయరా, లొకేషన్ పెట్టమన్నా ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాడో సొల్లంతా చెప్తుంటావు. అరే బాబు ఎక్కడున్నావు? లొకేషన్ ఫైనల్ అయిందా? ఆహా ఓకే సరే, ఆ లొకేషన్ సెండ్ చేయి, అక్కడికి వస్తాం. అరే ఆ ముందు వస్తుంది చూసావా, ఆ లెఫ్ట్ తీసుకో. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టరా, లొకేషన్ సెట్ అయిపోయినట్టే. రే త్వరగా ఈ మెయిన్ లీడ్ ఆడిషన్ కూడా అయిపోతే మనం షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా. అలాగే చేసేద్దాం. రే ఏదో లొకేషన్ ఉందన్నా? అవును, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేది. ఇదిగో చెప్తున్నాను, హైదరాబాద్లో ఇలాంటి పొలాలు, అలాంటి గ్రీనరీ నువ్వు అసలు అక్కడే చూసిండవు. నువ్వు పది చెప్తాను ఫస్ట్, ఇవన్నీ కాదు కానీ. ఏంటి మొత్తం పొలాలు అన్నావు కదరా, ఇన్ని బిల్డింగ్లు ఉన్నావు ఏంట్రో? అమ్మ తోడరా మచ్చా, 8 సంవత్సరాల ముందు నేను నా లవ్ అనే షార్ట్ ఫిలిం తీసాం. అప్పుడు ఇవన్నీ పొలాలే, అంతలో ఈ బిల్డింగ్లన్నీ అట్టగట్ట నాకు అర్థం కావట్లా. అసలు ఈ జనం ఏంటి, ఈ బిల్డింగ్లు ఏంటి, అసలు ఈ పాపులేషన్ చూస్తుంటే మనకి భూమి బతికే స్కోప్ ఉందరా? దీస్ ఆర్ ద బిల్డింగ్స్ బేసికల్లీ డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ డేటా కేబుల్ స్విచ్ టు మీడియా అండ్ ప్లాంట్స్ బట్ లైట్. ఏంటిది ఇంగ్లీష్? హలో, ఓకే. ఏంది? ఆ వేడనో దయలబట్టామని పిలిచామంట కదా స్టోరీ కోసం, ఆ ఆఫీస్ దగ్గర వెయిటింగ్ అంట. ఓరేడు గుచ్చేమని చెప్పాను రా, చెప్పలేదు. ఇప్పుడు కోడేటర్ దేనికి రా, ఫ్రూటీ తాగడానికి రా. సంపేస్తాను రే అని వదిలే, అక్కడ వెయిట్ చేస్తున్నారు. పదాలు వెయిట్ చేస్తాను. పోదాం పద. ఏందే ఫ్రూటీ? నేను అవుతాగా, నువ్వు ఆగు. రే బా, మనోడే పోటీ కావాలంట, వెళ్ళే చెప్పలు ఆపవా. ఫ్రూటీ గిటాను నువ్వు, నీలో ఫ్రూట్. ఆడసలే కోపంలో ఉన్నాడు, నేను అడగలేక. అరే నువ్వు ఇది ఆపరా బాబు, లోటలేదు. తిట్లు కూడా రికార్డింగ్ చేస్తున్నావు. హాయ్ అండి, సో సారీ ఐ కెప్ట్ యు వెయిటింగ్. దిస్ ఇస్ శైలేష్, మా టీం మెంబర్స్ అండి, రొట్టగాడు. హాయ్ అండి. హలో. సో శైలేష్ మాట్లాడాలన్నారు? యా, యాక్చువల్లీ మేము ఒక హారర్ ఫిల్మ్ తీస్తున్నాము. సో మాకు కొంచెం కంటెంట్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఐ హర్డ్ దట్ యువర్ వెరీ గుడ్ డెమనాలజిస్ట్ బై ద వే. సో ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? జస్ట్ అ మేకింగ్. సారీ ప్లీజ్ వద్దామని. ఓకే ఓకే రే, కట్ చేసి సారీ. అరే బా, నువ్వు మాట్లాడుతుండు, మేము కింద వెయిట్ చేస్తుంటాం. ఓకే రే పదండ్రా. బాయ్ బా. రే ఆ రికార్డింగ్ యాప్. సో నా డౌట్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు ప్రతి హారర్ ఫిల్మ్లో చూపించినట్టే ఒక మనిషి చచ్చిపోవడం, చచ్చిపోయిన తర్వాత ఆత్మ మళ్ళీ వేరే బాడీలోకి వెళ్ళి పోజెస్ అవ్వడం, ఇది సినిమాలో చూడడం తప్ప రియల్ లైఫ్లో చాలామంది ఎక్స్పీరియన్స్ చేయరు. ఎస్పెషలీ పీపుల్ లైక్ మీ. జనరల్లీ మేము నమ్మం, సినిమాటిక్ కోసం చాలా రాస్తాం. ఇది నిజంగా ఇలాంటివి జరుగుతాయంటారా? ఫర్ సపోజ్ ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఉన్నారు, తన డాటర్కి పెళ్లి చేయాలని లైఫ్ టైం అంతా కష్టపడతారు. అలాంటిది సడన్గా ఒక బస్ యాక్సిడెంట్లోనూ ఇంకా అదర్ ఇన్సిడెంట్లోనూ చనిపోతే డూ యూ థింక్ హీల్ డై హ్యాపీలీ? సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దే సర్చ్ ఫర్ అనదర్ బాడీ. నాట్ ఆల్ ద బాడీస్, ఓన్లీ వీకర్ సోల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి.
ఎస్పెషల్లీ పీపుల్ హూ సర్చ్ ఫర్ సాడ్నెస్ ఇన్ దర్ లైఫ్. మోస్ట్లీ మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అలాంటి క్లయింట్సే. వాళ్ళకి మేము ఆకల్ట్ ప్రేయర్స్ చేసి స్పిరిచువల్ బ్యాండ్స్ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తాం. వాళ్ళు నెగిటివ్ థింగ్స్కి నెగిటివ్ ప్లేసెస్కి వెళ్ళడం చేయకూడదు. ఓకే, నైస్, థ్యాంక్ యూ. లెట్ మీ నోట్ దిస్. సో మీరెందుకు ఇలా హారర్ ఫిల్మ్స్ చేయాలనుకుంటున్నారు? ఐ లైక్ హారర్ ఫిల్మ్స్ యాక్చువల్లీ. సో ఆల్రెడీ ఒకటి తీసాం, రహస్యాన్ని చూసారు కదా మీరు పోస్ట్ వచ్చినప్పుడు. సో కొంచెం అప్పర్ లెవెల్లో తీద్దాం. వీఆర్ ట్రైయింగ్ సంథింగ్ ఇదే లాస్ట్. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫో. నేను మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ద వే. సరే, యా, గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్. రే స్టార్ట్ చేద్దామా? ఓకే. ఈ ఎడిటర్ రెడీ అదో ఇంకా రాలేదు. ఆడెప్పుడూ లేటే. అటు రాని వేసుకుంటా అండి. ఫుల్గా వేసుకోండి, ఎప్పుడు చూసినా లేటే. అమ్మాయిలతో సొల్లేస్తా ఉంటాడు. సర్లే, ఇప్పుడు టాపిక్ ఎందుకు లేకండి. సరే, ఇప్పుడు మన సినిమాలో మెయిన్ స్టోరీ ప్లాట్ అంతా పర్ఫెక్ట్. ఓకే, కాకపోతే ఇప్పుడు స్టోరీలో కరెక్షన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మనం యాక్చువల్గా హలో, వీడియో ఎడిటర్ రా బాబు. ఆఫీస్కి లేట్ వస్తాడు, అవుట్పుట్ లేట్ వస్తాడు. ఈడొచ్చింది కూడా ఇప్పుడేగా, నాకు తెలియదేంటి. ఆపరా నీ సొల్లు. బావు నువ్వు చెప్పు బావు, మేము ఎప్పుడు వచ్చాం? తెలియదురా, టైంకి రావాలి ఆఫీస్కి. ఫుల్ ట్రాఫిక్ బా, అందువల్లే. చెప్పాను కదా స్టోరీ డిస్కషన్ ఉంది, ఉండాలండి. సర్లే. వేరే వాళ్ళు ఎడిటింగ్ చేసి వస్తాడు వీడు. కరెక్ట్. మళ్ళీ లేటరా చెప్తాను ఈ సంగతి. సరే, ఇప్పుడు మన విషయానికి వస్తే రేపు గొడవలు ఆడుకుంటారు. రే నా మూడు షాప్. Excuse me. హాయ్ అండి, చెప్పండి. I'm so sorry Andy. I guess I ఇట్స్ ఓకే, disturbed ఇట్స్ you ఓకే. guys. మీరు ఆడిషన్కి వచ్చారా? యాక్చువల్లీ మా పెద్దమ్మ వాళ్ళు ఈ విల్లాలో స్టే ఉండడానికి ఏదో రూమ్ ఉంది అన్నారు. యా, మేడం కాల్ చేశారండి. మీది పక్క రూము, ఇది మూవీ ఆఫీస్. ఓకే అండి, ఐఎమ్ సో సారీ అండి. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఎవర్రా? ఎవరు? రోహిత్ గడ్ కజిన్ అంటారా, వెకేషన్కి వచ్చింది. 1 month ఉంటుంది ఇక్కడ. ఓకే, నువ్వు హ్యాపీగా? నాకెందుకు హ్యాపీ రా స్వామి, నా పైన పడి ఏడుస్తాడు వీడు. ఇలా నాట్లో ఫస్ట్ ఉంటాడు, ఆఫీస్కి మాత్రం టైంకి రాడు. సరే మనం పాయింట్ దగ్గరకు వద్దాం. మీరు అమ్మాయిని చూసి భయపడతారు. సరే దా, ఇప్పుడు టాపిక్లోకి వస్తే అరే ఇన్ని మేకింగ్లో తీసి పరదిప్పు. నేను టైటిల్ తీసి పడుతుతా. నీకు అంత లేదులేరా. ఈయన కూడా తీసి పడుతుతా. ఎడిటర్ కో డైరెక్టర్ కాదు. దాన్ని బట్టి కట్ చేసుకొని నేను డిసైడ్ అయ్యాను రా. అదేంటంటే నాకు మీతో అవ్వదు, నేను టీం మొత్తం మార్చి పారదొప్తా. మీలాంటి ఫాల్తుగాళ్ళు పెట్టుకొని సినిమా పూర్తి చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే మీ వల్ల హెల్ప్ కన్నా నాకు న్యూసెన్స్ ఎక్కువైపోతుంది. అరే నువ్వు లేట్ ఎందుకు వచ్చారా? నిన్న నైట్ నువ్వే కదా ఫస్ట్ 3 years కరెక్షన్ చెప్పింది. అది చేసిన వచ్చేకే లేట్ అయిపోయింది. ఆడు చెప్పేదంతా అబద్ధంరా. ఆడు రాత్రి ఏం చేశాడు తెలుసా? బిట్లు చూస్తా లేట్గా నిద్రపోయి. అదే మ్యాపరా హౌలే. రే బా, ఆ లింక్ నాకు పట్టరా. అరే ప్లీజ్ రా, ఆగరా. పట్టుకుంటారు రే. రే బా, అరే ఆ లింక్ పెట్టరా బా. మీకు సీరియస్నెస్ రాదు, నాకు అర్థమైపోయింది. ఇంకా లింక్ ఎక్కడ నేను. సర్లే, ఇప్పుడు మనం సెకండ్ హాఫ్ విషయానికి వస్తే. హలో, ఓకే, అచ్చా, ఓకే, అలాగే. ఏమైందిరా? ఏ లేదురా, మొన్న దయాలు బట్టి ఆవిడ వచ్చింది కదా. అవును, ఆవిడ బ్యాగ్ ఇక్కడ మర్చిపోయిందంట, దానికోసం కాల్ చేస్తుంది. సంతోష్ కొంచెం ఈ ప్రాపర్టీస్ అన్నీ తీసుకెళ్ళి కొంచెం రూమ్లో ఎక్కడ పెట్టేవా?